మదురై సెషన్స్ కోర్ట్ 9 మంది పోలీసులకి మరణదండన విధించింది. అసలు వాళ్ళు చేసిన తప్పేంటి? గవర్నమెంట్ డ్యూటీలో వాళ్ళు ఏం చేశారో ఒకసారి చూద్దాం. కోవిడ్ టైంలో ఒక మొబైల్ షాప్ అది కోవిడ్ టైంలో మనం మూసేస్తుంటాం గదా! అన్నీ మూసేపిచ్చారు గదా! ఆ టైంలో వాళ్ళు ఓపెన్ చేసి ఎక్స్‌ట్రాగా పని వాళ్ళ చేత పని చేపిచ్చారని వాళ్ళ పైన ఒక ఆల్టర్‌కేషన్ జరిగింది. అక్కడ చిన్న గొడవ, అభియోగం మోపారు. ఆ తర్వాత తండ్రి, కొడుకుని పోలీస్ స్టేషన్‌కి తీసుకొచ్చారు. చితక బాదారు. వాళ్ళ పైన అసాల్ట్ చేశారు. రక్తపు మడుగులో వాళ్ళు పడున్నారు. వాళ్ళ డ్రెస్ కూడా రక్తంతో తడిచిపోయింది. అలాంటి డ్రెస్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్‌కెళ్తే ఆ డ్రెస్సు అది కూడా జడ్జి ముందు ప్రవేశపెట్టారు. ఇదంతా చూసి ఇది అత్యంత అరుదైన కేసు. రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు. ఇలాంటి కస్టోడియల్ డెత్ అనేది మామూలు విషయం కాదని చెప్పి మదురై సెషన్స్ కోర్ట్ జడ్జి అభిప్రాయపడ్డారు. అంతేకాదు 9 మంది పోలీసులు ఈ కేసులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ డెత్ పెనాల్టీ విధిస్తూ మదురై సెషన్స్ కోర్ట్ తీర్పు వెలువరించింది రీసెంట్‌గా. ఇక్కడ మనం చూస్తే గనక ఎవరైతే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలో వాళ్ళే చట్టానికి వ్యతిరేకంగా చేశారు. అదేవిధంగా ఇంతకుముందు ఆ తండ్రి కొడుకులు ఎవరైతే చనిపోయారో వాళ్ళపైన ఏ విధమైన క్రిమినల్ ట్రాక్ రికార్డులు గాని, కేసులు గాని పెద్దగా ఏమి లేవంట. అంతేకాదు దానిలో వాళ్ళు చేసిన తప్పేమి గూడా పెద్దగా లేదని చెప్పి కూడా ఆ తర్వాత కోర్టు తేల్చేసిందనమాట. ఈ కేస్‌ని మద్రాస్‌లో అంటే తమిళనాడు సీబీసీఐడీ వాళ్ళు దర్యాప్తు చేశారు. తర్వాత సీబీఐ వాళ్ళకి కూడా ఇచ్చారనమాట. ఇది చాలా పెద్ద సంచలనమైన కేసు అప్పట్లో. 6 సంవత్సరాల తర్వాత ఈ జడ్జిమెంట్ వచ్చిందనమాట. మనం చూస్తుంటాం కస్టోడియల్ డెత్ ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసర్ పోలీస్ కావచ్చు, జైల్స్ కావచ్చు ఎక్కడైనా కస్టడీలో ఉండి చనిపోతారో దానిలో కస్టోడియల్ డెత్ అంటారనమాట. దీనిలో వాళ్ళ ప్రమేయం ఏముంది? అనుమానాస్పదంగా చనిపోయారా? చనిపోతే అసలు ఎవరు వాళ్ళని టార్చర్ చేశారు? ఇవన్నీ గూడా చూస్తుంటాం. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇచ్చిన డేటా ప్రకారం గత 10 సంవత్సరాల్లో దాదాపు 20,000 మంది కస్టడీలో ఉండి చనిపోయారంట. అంతేకాదు ఈ కస్టోడియల్ డెత్స్ అనేవి అతిపెద్ద పాపం అని కూడా చెప్పొచ్చు. ఎవరైతే ఇన్నోసెంట్ సిటిజన్స్ అంటే మన పౌరులు ఉంటారో, సివిలియన్స్ ఉంటారో వీళ్ళు గనక పోలీస్ కస్టడీలో చనిపోతే అది అత్యంత బాధాకరమైన అంశం అనమాట. దీనికి సంబంధించి మనం చూస్తే గనక ప్రజలకి స్టేట్ మీద గాని, పోలీసుల మీద గాని నమ్మకం కూడా సన్నగిల్లుతుంది. ఇదంతా అబ్జర్వ్ చేసిన మదురై సెషన్స్ కోర్టు 9 మంది పోలీసులకి డెత్ పెనాల్టీ విధిస్తూ తీర్పు జారీ చేసింది. మదురై సెషన్స్ కోర్ట్ ఇచ్చిన తీర్పు పైన ఇప్పుడు అప్పీల్‌కెళ్ళే అవకాశం కనిపిస్తుంది. హైకోర్ట్‌కి ఆ తర్వాత సుప్రీం కోర్ట్‌కి. అయితే భారతదేశంలో ఉరిశిక్ష అనేది ఏదైతే డెత్ పెనాల్టీ ఉందో అది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్‌లో ఇస్తారు. అత్యంత అరుదైన కేసుల్లోనే ఇస్తారనమాట. ఈ విషయం బచ్చన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అనే కేసులో కూడా స్పష్టం చేశారు. ఏదైతే కలెక్టివ్ కాన్సెన్స్ వ్యతిరేకంగా ఉందో అంటే సమాజంలో ఉండే మనందరికీ కూడా ఇంత పాశవికంగా, ఇంత ఘోరంగా చేశారా అనిపించే అంశాల్లోనే సాధారణంగా డెత్ పెనాల్టీ వేస్తారనమాట. మనం చూస్తే నిర్భయ కేసులో నిర్భయ రేపిస్ట్‌లకి ఇలా. సో మనం చూస్తే గనుక ఈ కేసు కూడా ఏదైతే తండ్రి కొడుకుని తీసుకెళ్ళి కస్టడీలో టార్చర్ పెట్టి అక్కడ వాళ్ళని చంపేశారో దీనికి సంబంధించి ఇప్పుడు మదురై కోర్టు డెత్ పెనాల్టీ విధించింది. కస్టోడియల్ డెత్‌కి సంబంధించి భారతదేశంలో సెపరేట్ చట్టాలేమీ లేవు. యూఎన్ కన్వెన్షన్ ఆన్ టార్చర్, టార్చర్‌కి సంబంధించిన కన్వెన్షన్ మనం సైన్ చేసాం గానీ ఇంకా రాటిఫై చేయలేదన్నమాట. భారతదేశంలో కేవలం కోర్ట్ జడ్జిమెంట్‌లే కాదు కస్టోడియల్ టార్చర్, కస్టోడియల్ డెత్‌కి సంబంధించిన ప్రత్యేకమైన చట్టాలు కూడా రావాలి.